ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. ఇవాళ మీరు చూడబోతున్నటువంటి ఈ వీడియో పల్లివెలలో వెలిసినటువంటి శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారి ఆలయం యొక్క పార్ట్ 2 విభాగాన్ని అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. వచ్చేయండి చూసేద్దాం. ఈ పార్ట్ 2 వీడియోలో ఆలయం యొక్క చరిత్ర, అలాగే ఆలయంలో ఉన్నటువంటి విశేషాలు, ఆలయ మండపాలు, స్వామివారి దర్శనం అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు అనమాట. అలాగే స్వామివారికి ముందు వీడియోలో మనము అగస్తేశ్వర క్షేత్రంగా ఎలా వెలిసిందో అయితే తెలుసుకున్నాం కదండి. ఇవాళ ఉమా కొప్పులింగేశ్వర స్వామిగా ఎలా అయ్యారు అన్న రహస్యాన్ని అయితే మీరు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే మనం చరిత్రలోకి వెళితే లేదు కాబట్టి మీకు బయట ఉన్న ఫోటోనే నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. స్వామివారి కోనేరండి ఇది, చూడండి. సో ప్రస్తుతానికి నీళ్ళు లేకైతే ఉండిపోయింది. గర్భాలయంలోని ఏక పానవట్టంపై వెలిసినటువంటి ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం మీకు కలిగించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా అయితే నేను భావిస్తున్నాను. ఇది ఆలయం లోపల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అక్కడి ప్రజల కథనాల ప్రకారం పూర్వం ఈ పల్లివెల గ్రామాన్ని పల్లవపురంగా అయితే రాజ నరేంద్రుల వారు పరిపాలించేటటువంటి వారట. సో ఆ సమయంలో ఈ పల్లవపురం గ్రామము కాలక్రమేణా పల్లివెలగా వెలిసింది. ఈ పల్లెవెలలో వెలిసినటువంటి ఈ అగస్తేశ్వర స్వామి లేక శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర చాలా వింతగా, స్వామి భక్తికి, భక్తుని మీద ఉన్నటువంటి ప్రేమకి నిదర్శనంగా అయితే ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే వెలనాటి వంశానికి చెందినటువంటి ఒక పూజారి గారు స్వామివారికి ఎల్లప్పుడూ సేవాది కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి సేవలో ఉండేటటువంటి వారు. ఎంతటి గొప్పవారికైనా ఏదో ఒక వ్యసనం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పూజారికి వేశ్యల వ్యసనం అయితే ఉండేదన్నమాట. సో అనునిత్యం వేషల దగ్గరికి వెళ్ళి రావడంతో ఊరిలోని ప్రజలందరూ కూడా ఆ పూజారి గురించి రాజుగారికి ఫిర్యాదులు చేస్తారు. సో ఆ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించినటువంటి రాజుగారు ఒకానొక రోజు ఆ పూజారికి ఎటువంటి సమాచారము కూడా ఇవ్వకుండా ఆలయ దర్శనానికైతే వచ్చేస్తాడు. సో అప్పుడు ఆ పూజారి గారు ఏం చేస్తారంటే ప్రతిరోజు శివాలయానికి పూజలు చేయడానికి భక్తులు ప్రసాదించినటువంటి పూలదండలన్నీ కూడా ఆయన పట్టుకెళ్ళి వేషలకి ఇచ్చేటటువంటి వాడనమాట. సో రాజుగారు సడన్ గా వచ్చారన్న విషయం తెలుసుకున్నటువంటి పూజారి ఏం చేశారంటే ఆలయంలో మాలలు లేకపోవడంతో వేశ్య కొప్పులో ధరించి ఉన్నటువంటి మాలల్ని తీసుకొచ్చి స్వామివారి పక్కన ఉంచి రాజుగారికి పూజ అనంతరం ఆ నిర్మాల్యమైనటువంటి పువ్వులని రాజుగారికి ఇస్తారు. అలా రాజుగారికి ఇచ్చినటువంటి ఆ నిర్మాల్యమైన పువ్వులలో పొడవాటి వెంట్రుక అయితే రాజుగారికి కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ రాజుగారు ఏమంటారంటే ఈ పువ్వులలో ఇంత పెద్ద వెంట్రుక ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఆధారాలు కావాలి అని అడగడంతో అప్పుడు పూజారి గారు ఏం చెప్తారంటే స్వామి, ఇవాళ నేను అభిషేకాదులన్నీ నిర్వర్తించిన తర్వాత స్వామివారి అలంకరణ అంతా కూడా ముగిసి నైవేద్యం కూడా పెట్టేయడం జరిగింది. సో ఈ సమయంలో అది తీయడానికి కుదరదు. రేపు ఉదయం మీరు అభిషేక సమయంలో కనుక వస్తే మీకు స్వామివారి శిరసన ఉన్నటువంటి కొప్పుని చూపిస్తాను. అది స్వామివారి శిరస నుంచి వచ్చినటువంటి వెంట్రుకే అని సర్ది చెప్పి ఆ రోజున రాత్రికి రాజుగారు అక్కడే వేచి ఉండి మరునాటి ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చేలా వెళ్తారనమాట. ఆ రోజు రాత్రి అప్పుడు రాజుగారు పూజారికి చెప్తారు, మీరు గనక నాకు పొద్దున నాకు కొప్పులో ఉన్నటువంటి కేశాలు నాకు చూపించకపోతే మీకు శిరచ్ఛేదన తప్పదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా శిరచ్ఛేదనకు భయపడినటువంటి ఆ పూజారి గారు రాత్రిరంతా శివాలయంలోనే ఉండి శివునికి తన గోడును వెల్లవించి తన శిరస్సుని స్వామివారి లింగానికి వేసి బాదుకొని స్వామివారిని ప్రార్థిస్తాడనమాట. శివ, నేను ఎల్లవేళలా నీ సేవ చేసుకుంటూ ఉన్నాను. ఇవాళ కనుక నువ్వు రాజుగారికి నీ కొప్పు కనుక చూపించకపోతే రాజుగారు నన్ను శిరచ్ఛేదన చేస్తారు. సో నన్ను నువ్వే రక్షించాలి అని స్వామివారిని వేడుకుంటారనమాట. ఆ సమయంలో స్వామివారు ఉదయం
స్వామివారిని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు ఉదయం లేచి పంతులు గారు చూసే సమయానికంతా స్వామివారికి కొప్పు అయితే ఏర్పడి ఉంటుందన్నమాట. ఉదయాన్నే అభిషేక సమయానికి రాజుగారు వచ్చి పంతులు గారిని నాకు కొప్పు చూపించండి అని అడిగినప్పుడు నిర్మాల్యాన్ని తీసి చూపించినప్పుడు స్వామివారి శిరస్సు మీద కొప్పు అయితే ఏర్పడి ఉంటుంది. అలా ఏర్పడిన కొప్పులో నుంచి నాకు ఒక శిరోజం కావాలి అని అడిగినప్పుడు ఒక శిరోజాన్ని తీసి ఇస్తే ఆ శిరోజం యొక్క కేశం చివరన రక్తపు మరకలు ఉండడంతో అది చూసినటువంటి రాజుగారికి కళ్ళు అయితే పోతాయన్నమాట. సో దానిని స్వామివారి తప్పిదంగా భావించి రాజుగారు స్వామివారికి వేడుకొనగా తిరిగి స్వామివారు ఆయనకి కళ్ళుని ప్రసాదిస్తాడనమాట. అలా ప్రసాదించినందుకు గాను స్వామివారి ఆలయానికి రావులపాలెంకి సమీపంలో జిత్తుకుపాడు గ్రామంలో ఉన్నటువంటి భూమిని ఆలయానికి గుడి మాన్యంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగా ఒక పరమ భక్తుడైనటువంటి ఆ పూజారి కోరిక మేరకు స్వామి తన శిరసున కొప్పును ధరించడం వల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వామివారిని కొప్పులింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారనమాట. ఆ స్వామివారి ఏకపీఠం పైన ఉమాదేవిగా అమ్మవారు పార్వతీదేవి ఉండడంతో ఉమా కొప్పులింగేశ్వర స్వామివారుగా కూడా నామకరణం చేయడం జరిగింది. అలాగే అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించడం చేత దీనికి అగస్తేశ్వర స్వామిగా కూడా పేరైతే పెట్టడం జరిగిందనమాట. ఇది ఆలయం యొక్క చరిత్ర. ఈ ఆలయంలో ఉన్నటువంటి మండపాలు చాలా అద్భుతంగా రమణీయమైన హస్తకళా నైపుణ్యంతో అయితే నిర్మించబడి ఉన్నాయన్నమాట. ఒక్కో మండపానికి ఎటువంటి పొంతన లేని స్తంభాలతో నిర్మించడం జరగడం ఈ ఆలయం యొక్క విశిష్టత. అదే అలాంటివన్నీ వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. జాగ్రత్తలు కట్టారు బాబు. ఒక్క పెద్దలు ఉంచేసారు ఒక రాత్రి. ఈ దేవాలయాన్న ఒక రాత్రే కట్టారా? దేవతలు మనవాళ్ళు కట్టినట్టు ఇలా కడతారు. అది సాంగానే మంచి డిజైన్ చూసారు. ఈ 3 పిల్లర్లు ఆ 2 పిల్లర్లు ఒక పిల్లర్ చూసి డిఫరెంట్. డాన్సింగ్ లేడీస్ డాన్స్ చేసాం. అవును కదా, పిల్లర్ డిఫరెంట్ గా ఉంది. పిల్లర్ డిఫరెంట్ అండి. ఆ పిల్లర్ డిఫరెంట్ అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. కరెక్టే. లోపల సాంగం ఉంటుంది కదండి. అయితే శుభ్రంగా ఎలా ఉంది అక్కడేమో రథం ఉంది. అవును, పెద్ద రథం చిన్న రథం. అక్కడ ఆఫీసు వెనకాల బ్యాక్ సైడ్. ఇక్కడ ఉన్నటువంటి మండపంలో ఒక్కొక్క స్తంభానికి అసలు సంబంధం లేకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కళా నైపుణ్యంతో నిర్మించారండి. ఇది దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించినటువంటి ఆలయం అని ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు. అందుకే మనం లోపల చూసినటువంటి మండపం యొక్క చూసారా, ఒకదానికి ఒక సిమెంట్ కూడా లేదు. సిమెంట్ కానీ రాయి కానీ అదే మట్టి కానీ అలా ఏమీ లేకుండా రాతి మీద మాత్రమే నిర్మించడం జరిగిందనమాట. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.